శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? అబ్బా! ఈ ప్రశ్న మనలో ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో కదా! దాని చుట్టూ ఎన్ని అపోహలు, ఎంత భయం. సరే, ఈరోజు మనం ఆ భయాలన్నిటినీ పక్కన పెట్టి అసలు నిజమేంటో స్పష్టంగా, క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి ఉండే భయమే ఇది. అయ్యో, ఇంట్లో శివలింగం ఉంటే ఏమైనా కీడు జరుగుతుందేమో అని ఒక టెన్షన్. మరి అసలు నిజమేంటి? పదండి, ఈ సందేహాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూస్తూ పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. సరే, ముందుగా మనందరిలో మెదిలే కొన్ని ముఖ్యమైన ప్రశ్నల దగ్గరికి వద్దాం. అసలు వీటికి మన శాస్త్రాలు, మన సంప్రదాయాలు ఏం సమాధానమిస్తున్నాయో సూటిగా చూసేద్దాం. అందరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న, అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే: అసలు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజించవచ్చా? ఇది కరెక్టేనా? సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. అవును, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. చూడండి, గృహస్థులు అంటే ఇంట్లో ఉండేవాళ్లు శివలింగాన్ని పూజించకూడదని ఏ ఒక్క ప్రామాణిక శైవశాస్త్రంలోనూ లేదు. నిజానికి మన సంప్రదాయం ఏం చెప్తుందంటే, నర్మదా నదిలో దొరికే చిన్న బాణలింగాలుగాని లేదా చిన్న సైజులో ఉండే రాయి, లోహలింగాలుగాని ఇంట్లో పూజకు చాలా మంచివి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, భయం కాదు ముఖ్యం, మనం చూపించే భక్తి, ఆ బాధ్యతే ముఖ్యం. ఇక ఇది మరో పెద్ద డౌటు. దీనిమీద అయితే చాలా వాదనలున్నాయి. స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు, పూజ చెయ్యకూడదు అని చాలామంది అంటూ ఉంటారు కదా. మరి ఇందులో నిజమెంత? ఖచ్చితంగా పూజించవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆలోచించండి, సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవే శివుణ్ణి ఆరాధించింది. మన చరిత్రలో చూసుకుంటే అక్కమహాదేవిలాంటి గొప్ప గొప్ప మహిళా భక్తులెంతమంది లేరు? వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, శివుడు అర్ధనారీశ్వరుడు, అంటే సగం పురుషుడు సగం స్త్రీ. ఆ తత్వమే ఆయనది. కాబట్టి ఈ ఆడామగా భేదాలు చూపిస్తూ పెట్టే నియమాలన్నీ అసలైన శైవ సిద్ధాంతాలు కావు. అవి కేవలం తర్వాత కాలంలో సమాజంలో ఏర్పడిన కొన్ని కట్టుబాట్లు అంతే. ఇది చాలామందిని వెనక్కిలాగే ప్రశ్న. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజూ పూజ చెయ్యాలి, ఏ చిన్న పొరపాటు జరిగినా ఏదో అయిపోతుందనొక భయం చాలామందిలో ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శివుడు మనం మనసుని చూస్తాడు. మనం ఎన్ని పూజలు చేశామని లిస్టు చూసుకోడు. అవును, రోజూ పూజ చేయడం చాలా మంచిది, కాని అది మనకొక భారంలా, ఒక టెన్షన్లా మారకూడదు. మనం చెయ్యాల్సిందల్లా ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం, వీలైనప్పుడు ఒక దీపం పెట్టడం, అంతే. అది మనం ఇచ్చే గౌరవం. ఒకవేళ ఒంట్లో బాగోలేకపోయినా, ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళినా లేదా పనుల ఒత్తిడిలో ఉన్నా ఆయన అర్థం చేసుకుంటాడు. నమ్మండి, మనం మనస్ఫూర్తిగా ఒక చెంబు నీళ్లు పోసినా లేదా మనసులోనే ఒక్కసారి తలుచుకున్నా ఆయనకు అంతే చాలు, ఎంతో సంతోషపడతాడు. మరి శాస్త్రాల్లో ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఈ భయాలన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? అసలొక మంచి సలహా నెమ్మదిగా ఒక భయబెట్టే రూలుగా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా జరిగిందో చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, అసలు గైడెన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు కనీస గౌరవం, శుభ్రత పాటించలేకపోతే అప్పుడు ఇంట్లో లింగాన్ని ఉంచకపోవడమే బెటర్ అనేది ఒక ప్రాక్టికల్ సలహా, అంతే. కానీ రెండో స్టెప్లో ఏం జరిగిందంటే, ఈ మంచి సలహాను తప్పుగా అర్థం చేసుకున్నారు. దానికి కఠినమైన రూల్స్, భయపెట్టే కథలు జోడించి దాన్ని మొత్తం వక్రీకరించారు. ఇక ఫైనల్గా మూడో స్టెప్లో రిజల్ట్ ఏంటి? అసలైన కరుణామయమైన దైవత్వం బదులు ఒక అనవసరమైన భయం అందర్లో వ్యాపించింది. ఈరోజు మనం చూస్తున్నది అదే. సమస్య ఎక్కడ మొదలైందో అర్థమైంది కదా. ఇక పరిష్కారమేంటో చూద్దాం. పరిష్కారం ఒక్కటే, శివుడి అసలు స్వరూపాన్ని, ఆయన నిజస్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఆయన పేర్ల వింటేనే మనకు ధైర్యం వస్తుంది. ఆయన్నే మహాకాలుడు అంటారు, అంటే కాలానికి, మృత్యువుకు కూడా అతీతుడు. ఆయన్ని భైరవుడు అంటారు, అంటే భయాన్ని నాశనం చేసేవాడు. వీటన్నింటికన్నా గొప్పగా ఆయన్ని భోలానాథుడు అంటారు, అంటే చిన్న భక్తికే పొంగిపోయే అంతటి అమాయక చక్రవర్తి. చెప్పండి, అలాంటి దేవుడి దగ్గర భయానికి చోటెక్కడుంది? ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, భయమనేది శివుణ్ణించి రాదు, అస్సలు రాదు. అది మన అజ్ఞానం నుంచొస్తుంది. అయ్యో, మనమేదో తప్పు చేస్తున్నామేమో అన్న గిల్ట్ ఫీలింగ్ నుంచొస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఆధ్యాత్మిక చిహ్నాల వెనుకున్న అసలైన అర్థాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లొస్తుంది. మరి ఈ అజ్ఞానాన్ని, ఈ గిల్ట్ని పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? సింపుల్. శివలింగం అసలు దేనికి ప్రతీకో, దాని వెనుకున్న అద్భుతమైన అర్థమేంటో మనం తెలుసుకోవాలి. చూడండి, శివలింగం అంటే కేవలం ఒక రూపం కాదు, అది ఒక సంపూర్ణమైన ఫిలాసఫీ. ఆ నిలువుగా ఉండే భాగం అంటే లింగం,
అది నిశ్చలమైన స్వచ్ఛమైన చైతన్యమైన శివుడికి ప్రతీక. ఇక దాని కింద ఉండే ఆధారం అంటే పానవట్టం లేదా యోని, అది కదిలే సృజించే ఆదిశక్తికి ప్రతీక. ఈ రెండూ కలిస్తేనే సృష్టి అంటే నిశ్చలత్వం, చలనం. ఈ రెండింటి యూనియనే ఈ విశ్వం. ఆ అద్భుతమైన తత్వమే శివలింగం. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. పూజ చేయడంలో రెండు దారులున్నాయి. ఒకటి భయంతో చేసే పూజ, ఇంకొకటి ప్రేమతో భక్తితో చేసే పూజ. ఈ రెండిటి మధ్య తేడాను జాగ్రత్తగా గమనిద్దాం. భయంతో చేసే పూజ ఎలా ఉంటుందంటే, అయ్యో నేనీ పని చెయ్యకపోతే నాకు ఏదో కీడు జరుగుతుంది అనే టెన్షన్ ఉంటుంది. అదే ప్రేమతో చేసే భక్తిలో ఇది నాకు ఆ ఈశ్వరుడికి మధ్య ఉన్న బంధం అనే ఒక అందమైన ఫీలింగ్, ఒక ప్రశాంతత ఉంటాయి. ఒకటేమో రూల్స్ చుట్టూ తిరుగుతుంది, ఇంకొకటేమో మనసు, హృదయం చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే శివుడు కరుణామయుడు. ఆయన మన భక్తికి కనెక్ట్ అవుతాడు, మన భయానికి కాదు. ఆలోచించండి, కన్నప్ప కథ మనందరికీ తెలుసు. ఆయన ఏ శాస్త్రాలు చదవలేదు, ఏమీ తెలియక తను తినే మాంసాన్నే నైవేద్యంగా పెట్టాడు. అలాంటి పూజను కూడా స్వీకరించిన దయామయుడు శివుడు. మరి అలాంటిది మనం ఇంట్లో ఇంత ప్రేమతో భక్తితో చేసే చిన్న పూజను ఆయన కాదంటాడా? మీరే చెప్పండి. సరే, ఇక ఫైనల్గా ఈ భయాలన్నీ వదిలేసి ప్రశాంతంగా, ఆనందంగా ఇంట్లో శివలింగాన్నెలా పూజించుకోవచ్చో కొన్ని సింపుల్ గైడ్లైన్స్ చూద్దాం. చూడండి, ఇది చాలా అంటే చాలా సింపుల్. ముందుగా ఒక చిన్న లింగాన్ని తీసుకోండి. దాన్ని ఇంట్లో ఒక శుభ్రమైన, గౌరవప్రదమైన చోట పెట్టండి. మీకు వీలు దొరికినప్పుడల్లా ఒక చెంబు నీళ్లు, ఒక మారేడు దళం, లేదా ఏమీ లేకపోతే మనసులో ఒక నమస్కారం, అంతే. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు ఎవ్వరైనా సరే పూజించవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా పూజ చేయలేకపోతే అస్సలు గిల్టీగా ఫీలవ్వకండి. గుర్తుంచుకోండి, మనస్ఫూర్తిగా చేసే నమస్కారం కన్నా పెద్ద పూజ లేదు. ఈ ఒక్క మాట మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటికీ సారాంశం. శివుడు భయానికి దేవుడు కాదు, ఆయన భయాన్ని నాశనం చేసేవాడు. మనం ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. కేవలం ఈ పూజ విషయంలోనే కాదు, సాధారణంగా మన జీవితంలో ఆధ్యాత్మికతను భయంతో కాకుండా ప్రేమతో, నమ్మకంతో చూసినప్పుడు మన అనుభవం ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా. ఒక్కసారి ఆలోచించండి.